అంటే చాలామంది నాయకులు ఉండరు. విశ్వేశ్వరరెడ్డి తప్పనిచ్చి టీఎంసీ అని తెలిసినోడు ఎవడున్నాడా? అసలు ఎందులో అనేవా ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? మీ ఉనికిని కాపాడకుండేదానికి పోయినారు. మరి విశ్వేశ్వరరెడ్డి మొన్ననే కొద్దిగా ఇరిగేషన్ గురించి కూడా పొగిడినాడు. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఏమన్నా అంత తెలుసు అంటే విశ్వేశ్వరరెడ్డి తెలుసు. మా ఇక్కడ 2 మండలం, పుట్లూరు మండలం, ఏలూరు మండలం నుంచి కూడా పోయినారు. మా ఊళ్ళో కూడా ఒక నాయకుడు పోయినాడు. అంత దూరం ఎందుకయ్యా మీకు? ఏ పొద్దున్న ఎల్లనూరు కాలువ, మన నార్పల్లదా కాలువను చూసినారా? ఏ పొద్దున్న ఇళ్ళ కోసం ఒక్కరోజు పోరాడినారా? ఏ రోజైనా ₹1 ఖర్చు పెట్టినారా? ఏదో పెద్ద ఆయన విశ్వేశ్వరరెడ్డి పోతుంటే మీరు పోయినారు. ఏ కాలువ ఎక్కడ పోతుంది, ఏ కాలువ ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ ఉంది తెలుసా మీకు? విశ్వేశ్వరరెడ్డి గారు ఇలాంటి నాయకులు నేర్చుకొని పోతే ఎట్లా? మొన్న సౌత్ కెనాల్ కనీసం మేము పోయినాం బాధ్యతగా. ఎందుకు? పుట్లూరు ఎల్లనూరు మండలం నీళ్ళు రావాలంటే ప్రతిసారి మేమే పోరాడుతున్నాం. పోయి కాంట్రాక్టర్తో మాట్లాడి ఉన్నాడు, పోయి కాంట్రాక్టర్ని అడగండి. మేము డబ్బులు ఇస్తామన్నాం. ఈ పొద్దు పెద్దవడుగురు మండలం నుంచి యాడికి వరకు మొన్న చేసాం కాలువ, ఇప్పుడు మళ్ళీ కాలువ వీక్తున్నాం. ఎంతవరకు మీరు మీ పొంద నాయకులు అంటారే, ఒకరిని ఎందుకు నిందిస్తారు? అంతా పోయినారబ్బా. మా ఏలనూరు మండలం వాళ్ళు, పుట్లూరు మండలం పోయినారు. పందం కడతా. దాని బదులు రాజశేఖర రెడ్డి గారు ఈ 2 దీని చెరువులకు అప్రూవ్ చేసిపోతే అప్పుడు కాలే. మరి జగన్ రెడ్డిని అడిగి అది చేయించకూడదా? ఎవరికి? 30,000 చెరువుకు కూడా వస్తాయి నీళ్ళు. యాడ్ నుంచి వస్తాయి మీకు తెలియదు. అట్లా చూద్దామంటే పుట్లూరు చెరువు, కోమటికుంట్ల ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చేదానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేసారు. మరి ఎందుకు దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయినారు? దాంట్లో చాలా మంది పైపులు ఎత్తుకొచ్చిన వాళ్ళు పోయినారు. పైపులు బండలు ఎత్తుకపోయిన వాళ్ళు పోయినారు. వాటికి ఒకటే సార్ నేను పంజాబ్ ఛాలెంజ్ చేస్తా, నేను రెడీగా ఉన్నా. కిందిరి నావ గురించి మాట్లాడేదానికి ఏమిచ్చినారు? ₹1 ఇచ్చినారా? ఏమైంది పోయిన 5 ఏళ్ళు? ఈ పొద్దు వస్తున్నారంటే నాకు అర్థం కావడంలే. ఎలా వచ్చినాయి పోయినసారి నీళ్ళు? మరి పెనకచర్ల డ్యామ్కి ఏం చేసినారు? ఎన్నేళ్ళు అది కట్టి ఏం చేసినారు మీరు? మొన్న మా ఎమ్మెల్యేలందరూ పోయి చంద్రబాబు నాయుడు దగ్గర పోతానే 5 కోట్లు రిపేర్కి ఇచ్చినాడు. మీ గవర్నమెంట్ పోతానే మొత్తం చైన్లు అన్నీ మేము చేంజ్ చేయించుకున్నాం. ఎందుకంటే చైన్లు కూడా లేవు. ఒకసారి ఆడ కొట్టకపోయి కదప్ప, అది తిరుపతి, దాన్ని ఏమంటారు, దాన్ని అన్నమయ్య. ఎందుకు మాట్లాడతారు? మీ ఉనికిని కాపాడడానికి పోయినారు. మా ఎల్లూరు మండలం, పుట్లూరు మండలం ఉన్నారే, మీకు డావా తెలియదు. పందెం కడతా, యాడ్ నుంచి ఆడ నీళ్ళు వస్తాయనో. ఎంత లీడర్లు కావాలనుకుంటున్నారా? ప్రజల్లో ఉండండి, లీడర్లు అవుతారు. మనల్ని పలకరించేవాడు లేడు, నాయకుడిని పలకరించేవాడు లేడు. ఈరోజు నాయకుడు లేడు. రండి, మరి ఈ రాజకీయ నాయకులందరూ రండి. యాభై పుట్లూరు చెరువు ఎట్లుంది చూసినారా? యాడ్ నుంచి వస్తాయని తెలుసా? రా, నేను చూపిస్తానండి. యాడి కెనాల్ మొత్తం ఖర్చు పెట్టి బీగిస్తాను.
పొంద ఎందో పోయి ఎవరో చేయలే ఏమనద్దండి. ఏం రండి అందరూ చేసుకుందామా. మేము పోతే ఒకడు కూడా రాడు. ఏం తెలుసని పోయినారా జెండాలు మన నాయకులు పనికిరారు. తిరగండి ఊరిలో. ఆహా నిన్న పొద్దున్నే చూస్తే చెప్పండి ఏటకి రావాలో చెప్పండి. ఎల్లూరుకే లేకపోతే పుట్లూరుకే లేకపోతే ఏటకో చెప్పు. నిన్న పోయిన నాయకులను అడుగుతాను నేను. ఏం తెలుసు అని పోయినారు. అసలు ఎప్పుడు నీళ్ళుగా మీకు అది కూడా తెలుసా? ఎవరు ఇది అసలుకి చేసినది? ఎన్టీఆర్ గారు శ్రీకారం చుట్టినారు దీనికి. దాని తర్వాత చేసుకుంటూ వచ్చినారు. అంత ఇంత రాజశేఖర రెడ్డి గారు చేసినారు. ఏం చేసినాడు మీ జగన్? దాని మీద ఇంత మట్టి వేసినట్టు లేదా మట్టి తీసినారా? రండి విశ్వేశ్వరరెడ్డి దగ్గర కూర్చొని ఆయన అన్ని బాగా చెప్తాడు. నాకన్నా బాగా తెలుసు ఆయన. నాకు నిజంగా తెలియదు. నేను చదివి చెప్పాల్సిందే మీకు దీని గురించి ఎక్కువ చెప్పాలంటే. నాకు ఇంకోటి అర్థం కాలే. మా నాయకులు ఆడినారో తెలియదు. అంత బ్యాజులు పెట్టుకున్నారు. ఏ ప్రెసిడెంటు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ సెక్రటరీ, ఏమా ఇదంతా చైర్మన్లు అవి విన్నారు. అనేది జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు మీరు. రీల్స్ సెల్ఫీలు కట్టుకొని ఉండండి. చేసిన పని చెప్పుకోలేకని పరిస్థితి మాది. నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు. కేశవ్ మాట్లాడినాడు ఈ పొద్దు పెద్ద ఆయన. వాస్తవం చెప్పాలంటే నాకు బాగా బతుకుంది. వైడనింగ్ చేయించింది కేశవ. ఆ రోజు సీఎం గారు వచ్చారు. ఆ సీఎం అది వైడనింగ్ చేసినది కాబట్టి బ్రహ్మాండమైన నీళ్ళు వచ్చినాయి. ఏం చేస్తారు? ఏమిలే 2014 19 ఇంత 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 కూడా దాని మీద ఏమీ చేయలే. ఏదో మాట్లాడతారు వీళ్ళు. ఇంకా జెండాలు పట్టుకొని పోయినారు. మీ ఉనికి కాపాడుకోవడానికి పోయినారు. ఆడికి పోయిన వాళ్ళు విశ్వేశ్వరరెడ్డి తప్పైనా చేయి. కాలువ యాడ నుంచి ఇస్తో తెలియదు, యాడ డైవర్ట్ అయితే తెలియదు, యాడ దానికి ఇవి ఉన్నాయని తెలియదు, అవుట్లెట్లు ఇన్లెట్లు ఏం తెలియదు. మీ ఉనికిని కాపాడకుండా దానికి పోయినారు. ఎప్పుడో చెప్పండి డిబేట్ ఎప్పుడో చెప్పండి. ఎంత నిర్లక్ష్యం చేసినారంటే చాలా నిర్లక్ష్యం అయిపోయింది. 19 వరకు ఇట్లా కూడా చూడలే. చూసినామంటే చెప్పండి ఏం చేసినారు. పొద్దున మమ్మల్ని ఎందుకు మీరు చెప్పండి. మీరేం చేసినారో చెప్పండి. మేము చేయలే, తెలుగుదేశం చేయలే, ఇప్పుడు కూటమి చేయలే. మీరేం చేసినారో చెప్పండి. చెప్పండి. ఉనికిని కాపాడడానికి పోతున్నారు. లీడర్ల పని అయిపోయింది. రీళ్ళ పని అయిపోయింది. చాలామంది మా వాళ్ళు కూడా రీల్లో సెల్ఫీలు వేసుకుంటున్నారు. జవాబు చెప్పేది నేర్చుకోండి. ఒకరికి ఒక పదవి ఉంది. ఏం పదవులా? ఏం నోర్లు లేవా? తెలియకపోతే పోయి కనుక్కొని ఎస్సీల్లో కనుక్కొని మాట్లాడండి. మీకు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు నోరే రాదు కదా. అనంతపూర్లో ఉండేవాళ్ళకి నాకు అర్థమే కాదు. చంద్రబాబు అదే పనిగా అది ఇది తెలుగుదేశం గురించి అంటే తమాషా చేస్తారా?